అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 22 డిసెంబర్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. Pipes A and B can fill an empty cistern in 65 and 26 minutes respectively. Both pipe A and pipe B are opened together. After how much time should pipe B be turned off so that the empty cistern is completely filled in a total of 30 minutes? సో పైప్ ఏ పైప్ బి కలిసి సిస్టర్ని 65 అండ్ ఇండివిజువల్గా 26 మినిట్స్లో ఫిల్ చేస్తుంది. రెండు కలిసి 30 మినిట్స్లో ఫిల్ చేయాలి అని అంటే పైప్ బిని ఎన్ని మినిట్స్ తర్వాత ఆఫ్ చేయాలో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా? ఫస్ట్ పైప్ ఏ కెపాసిటీ వచ్చేసి 65 మినిట్స్లో ఫిల్ చేయటం, పైప్ బి కెపాసిటీ వచ్చేసి 26 మినిట్స్లో ఫిల్ చేయటం. సో 65 అండ్ 26కి ఎల్సిఎం తీసుకుంటే 13 5 65, 13 2 26 అంటే ఏమవుతుంది ఇక్కడ 130. 13 అయితే కామన్, సో ఏలో నుంచి 5, బిలో నుంచి మనం 2 తీసుకుంటే 10. సో 65 ఇంటూ 2, 26 ఇంటూ 5, 26 ఇంటూ 5 ఈజ్ 130. ఇక్కడ చూడండి పైప్ బిని మనం టర్న్ ఆఫ్ చేస్తున్నాం సర్టన్ టైం తర్వాత, బట్ పైప్ ఏ అనేది కంప్లీట్గా వర్క్ అవుతుంది కదా. 30 మినిట్స్లో ట్యాంక్ ఫిల్ అవ్వాలి అని అంటే ఈ 30 మినిట్స్ పైప్ ఏ వర్క్ చేస్తుంది. పైప్ ఏ ఎఫిషియన్సీ వచ్చేసి 2 యూనిట్స్, 30 మినిట్స్ వర్క్ చేస్తే 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. సో ఈ 130లో నుంచి మనము 60ని మైనస్ చేస్తే ఇంకా ఎంత ఉంటుంది, 60 మైనస్ చేస్తే 70 యూనిట్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ 70 యూనిట్స్ మొత్తాన్ని ఫిల్ చేసింది ఎవరు, పైప్ బి. సో పైప్ బి ఎఫిషియన్సీ 5 యూనిట్స్, 5 ఇంటూ 14 ఈజ్ 70. సో 14 మినిట్స్ తర్వాత పైప్ బిని మనం క్లోజ్ చేసేస్తే ట్యాంక్ అనేది 30 మినిట్స్లో ఫిల్ అయింది. నెక్స్ట్, in a right circular cylinder, diameter of the base is 21 centimeters. If 8 times the sum of the areas of its two circular faces is 5 times the area of its curved surface, find the volume of the cylinder. So very good question, మంచి క్వశ్చన్. ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్లో డయామీటర్ వచ్చేసి 2 circular faces area అనేది 8 times of 2 circular faces area is 5 times the area of its curved surface area అని చెప్పి అన్నారు. సో మనము ఒక సిలిండర్ని ఇలా డ్రా చేస్తున్నాం చూడండి. ఇలా డ్రా చేసినప్పుడు ఈ ఏరియా అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అయింది కదా, ఈ ఏరియా కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. సో టాప్ వచ్చేసి ఒక సర్క్యులర్ ఫేస్, బాటమ్ వచ్చేసి సర్క్యులర్ ఫేస్, అంటే 2 సర్కిల్స్ ఒక కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని కలిపితే మనం సిలిండర్ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారు, 8 టైమ్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఏరియాస్, 8 టైమ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఏరియాస్ ఆఫ్ ఇట్స్ 2 సర్క్యులర్ ఫేసెస్. 2 సర్క్యులర్ ఫేసెస్, ఒక సర్క్యులర్ ఫేస్ ఏరియా అంటే πr². సో అలాంటి 2 టైమ్స్ 2 సర్క్యులర్ ఫేసెస్ని మనం యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో ఆ ఏరియాకి 8 టైమ్స్ అనేది 5 టైమ్స్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ ఈక్వేషన్ని మనము రాద్దామా? ఈక్వేషన్ని రాస్తే చూడండి, సో 8 టైమ్స్ ఆఫ్ 2 సర్క్యులర్ ఫేసెస్ ఏరియా ఇజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సో 8 ఇంటూ 2. సో ఈచ్ సర్క్యులర్ ఫేస్ ఏరియా πr². 2 టైమ్స్ అయితే 2 ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πrhకి ఈక్వలా. సో ఫస్ట్ 2π క్యాన్సిల్, ఇందులో 1r, ఈ r కూడా క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇక్కడ ఏముంటుంది, 8 ఇంటూ r. 8 ఇంటూ r వాల్యూ అంటే డయామీటర్ మనకి 21 ఇచ్చారు, రేడియస్ ఏమవుతుంది 21/2కి ఈక్వల్ అవుతుంది, ఇందులో హాఫ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ h. సో 2 1s 2 4s is 8. 21 ఇంటూ 4 అంటే 84, అంటే h వాల్యూ ఎంత వస్తుంది మనకి, h ఈజ్ ఈక్వల్ టు 84/5కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటి, వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాల్యూమ్ అంటే πr²h, πr²h వాల్యూ. సో పై అంటే 22/7, r² అంటే 21/2 ఇంటూ 21/2 ఇంటూ 84/5కి ఈక్వల్ అవుతుంది. నౌ క్యాన్సిల్ చేద్దామా? సో 7 ఇంటూ 2 అంటే 14, 14 ఇంటూ 6 ఈజ్ 84. నెక్స్ట్ 21 ఇంటూ 21 అంటే 441 ఇంటూ, సో 2 ఇంటూ 6 12 అవుతుందా, ఇంటూ 11 డివైడెడ్ బై 10. సో యూనిట్ డిజిట్ చూస్తే సేమ్ వస్తుంది మనకి, యూనిట్ డిజిట్ అన్నిట్లో 0.2నే వస్తుంది కాబట్టి మల్టిప్లై చేద్దాం. సో 12 1s ఈజ్ 12, క్యారీ 1,
12 into 4 is 48 plus 1 అంటే 49. సో 48 plus 4 అంటే 52. ఇప్పుడు ఇంటూ 11 చేద్దాం. ఓకే, ఇంటూ 11 చేస్తుంటే ఫస్ట్ 2 plus 9 11 క్యారీ 1, 9 plus 1 10, 10 plus 2 అంటే 12 క్యారీ 1, 5 plus 3 అంటే 8. ఈ 5 హ్యాజ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 10 కదా. సో 5 2 1.2కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Ramesh bought an article for 5,000 rupees and sold it to Suresh at a profit of 20%. Suresh then sold it further at a loss of 10%. For how much did Suresh sell the article? Ramesh bought an article for 5,000 rupees and sold it to Suresh at a profit of 20%. Suresh then sold it further at a loss of 10%. For how much did Suresh sell the article? సో ఇక్కడ 5,000 రూపీస్కి తీసుకొని వచ్చి రమేష్ ఆ ఆర్టికల్ని సురేష్కి అమ్మేటప్పుడు 20% ప్రాఫిట్తో అమ్మారు. సురేష్ ఇప్పుడు నెక్స్ట్ అమ్మేటప్పుడు 10% లాస్తో అమ్ముతుంటే సురేష్ ఆర్టికల్ని ఎంతకు అమ్మారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? రమేష్ తీసుకొచ్చింది 5,000 రూపీస్. ఇప్పుడు సురేష్ ఎంత కొనుక్కున్నారు? రమేష్ 20% ప్రాఫిట్కి కదా అమ్మింది. సో 6/5 యూనిట్స్, 20% 1/5 రాస్తామా? 5 యూనిట్స్ మీద 1 యూనిట్ ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ 6 యూనిట్స్ అవుతుంది. ఇంత అమౌంట్ మీద 10% లాస్కి సెల్ చేశారు. 10% లాస్ అంటే 9/10 యూనిట్స్కి సెల్ చేస్తుంటే, సో 5 into 10 అంటే 50. ఈ 50 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 100 ఉంటుంది. 6 9s is 54. సో 54 100కి సెల్ చేశారు. ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అవుతుంది. 1/20 ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ 11/60? సో ఇది మీకు హోంవర్క్ ప్రాబ్లం. 1/20 అనేది 11/60కి ఎంత పర్సెంట్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. ఓకే, ఏ ట్రైన్ పాసెస్ ఏ స్టేషన్ ప్లాట్ఫామ్ ఇన్ 60 seconds and a man standing on the platform in 40 seconds. If the speed of the train is 63 km/h, calculate the length of the platform. సో ఒక ట్రైన్ 60 secondsలో ఏమో ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంటే 40 secondsలో ఒక పర్సన్ని క్రాస్ చేసి వెళ్తుంది. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇచ్చారు, లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ అనేది ఎంత? సో ఫస్ట్ ఇక్కడ మనకి ట్రైన్ లెంత్ కావాలి కదా. ట్రైన్ లెంత్ ఎలా వస్తుంది? పర్సన్ని క్రాస్ చేయడానికి 40 seconds టైం పడుతుంది. సో ఒక పర్సన్ని కానీ పోల్ని కానీ క్రాస్ చేస్తుంది అని అంటే ట్రైన్ తన డిస్టెన్స్ని తను క్రాస్ చేయడానికి టోటల్గా 40 seconds టైం పడుతుంది అనమాట. సో స్పీడ్ ఎంత? ట్రైన్ స్పీడ్ 63 km/h ఇంటూ 5/18 ఇంటూ టైం వచ్చేసి 40 seconds. నౌ 2 9s 18, 2 20s is 40, 9 1s 9 7s is 63. సో 7 5s 35 ఇంటూ 2 అంటే 70. సో 700 meters వచ్చేసి ట్రైన్ లెంత్. ట్రైన్ లెంత్ ఎంత ఉంటే ప్లాట్ఫామ్ లెంత్ ఫైండ్ అవుట్ చేద్దామా ఇప్పుడు మనము? సో ట్రైన్ లెంత్ ప్లాట్ఫామ్ లెంత్ రెండింటిని యాడ్ చేస్తుంటే మనకి టోటల్ డిస్టెన్స్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ వచ్చేసి 63 ఇంటూ 5/18. సో ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 60 seconds టైం పడుతుంది. 60 seconds. నౌ 6 3s 6 10s 3 1s 3 21s 21 ఇంటూ 5 అంటే ఎంత? 105. సో 105 ఇంటూ 10 ఉంది కదా, మైనస్ ఆఫ్ 700 చేస్తే ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది. సో 1050లో నుంచి 700, 1000లో 700 మైనస్ చేస్తే ఎంత? 300. ఇంకా 50 ఉంది కాబట్టి ఇక్కడ 350కి ఈక్వల్ అవుతుంది. ప్లాట్ఫామ్ లెంత్ వచ్చేసి 350 meters. ఆప్షన్ బి. ద మోడ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ ఈస్, సో మోడ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 24 ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 1 2 టైమ్స్ రిపీట్ అయింది. 29 1 ఓన్లీ 1 టైం. 35 వచ్చేసి 1 టైం 2 టైం 3 టైమ్స్ రిపీట్ అయింది. 21 1 టైమే కదా, సో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది 35 కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the average of 7 numbers is 23. If each number is decreased by 7, what will be the new average? So average of 7 numbers 23 అయితే ప్రతి నంబర్ని మనం 7తో డిక్రీజ్ అయితే న్యూ యావరేజ్ ఏమవుతుంది? ప్రతి నంబర్ని మనము డిక్రీజ్ చేస్తున్నాము అని అంటే యావరేజ్ కూడా ఆటోమేటిక్గా 23లో నుంచి మనము 7 మైనస్ చేయాలి, బికాస్ 7 డిక్రీజ్ అయింది. సో 23 - 7 అంటే ఎంత?
సారీ 16, ఆప్షన్ డి 16 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్, an item is sold for 6,500 rupees after two successive discounts of 35% and 20%. What is the market price of the item? సో ఒక ఐటమ్ని 6,500 రూపీస్కి సేల్ చేస్తున్నారు, 2 డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత. సో మార్కెట్ ప్రైస్ అనేది ఎంత ఐటమ్ది మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, 6,500కి సేల్ చేశారంటే ఇన్ని డిస్కౌంట్స్ ఇచ్చినాక ఫస్ట్ మనం రేషియో తీసుకుందాం మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్కి. 35% ఎలా రాయొచ్చు, 7 × 5 అంటే 7/20కి ఈక్వల్. 20% అంటే 1/5. సో 20 యూనిట్స్ ఉన్నది 7 లెస్ చేస్తే 13కి సెల్ చేశారు. నెక్స్ట్ 5 యూనిట్స్ ఉన్నది 1 లెస్ చేసి 4 యూనిట్స్కి సెల్ చేశారు. 100 అండ్ ఇక్కడ 13 × 4 అంటే 52. సో 100 రూపీస్ ఉన్నది 52 రూపీస్కి సెల్ చేశారు. ఇక్కడ సోల్డ్ ఫార్ 6,500 అని చెప్పి అన్నారు. సో 52 యూనిట్స్ 6,500ని రిప్రజెంట్ చేస్తుంటే మనకు కావాల్సింది మార్కెట్ ప్రైస్ 100 యూనిట్స్ అనేది ఎంత. 13 4s 13 5s 4 1s 4 25. 25 × 5 అంటే 125. సో 12,500 ఈస్ ద market price of the item. Next, the monthly incomes of two friends Mukund and Sachin are in the ratio 5:9 respectively, and each of them saves 45,000 rupees every month. If the ratio of their monthly expenditure is 1:3, then find the monthly income of Mukund. So Mukund and Sachin income ratios ఇచ్చారు, expenditure ratio ఇచ్చి ప్రతి మంత్ 45,000 సేవ్ చేస్తుంటే ముకుంద్ ఇన్కమ్ అనేది అంతా మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ముకుంద్ అండ్ సచిన్ ఇన్కమ్ రేషియోస్ ఎలా ఉన్నాయి, 5:9. ఎక్స్పెండిచర్ రేషియో ఎలా ఉంది, 1:3. సో సేవ్ చేస్తుంది, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ అంటే సేవింగ్. ఈచ్ పర్సన్ సేవ్ చేస్తుంది 45K. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 5 3s 15, 1 9s 9. 15 - 9 అంటే ఎంత, 6 యూనిట్స్. సో ఈ 6 యూనిట్స్ అనేది 45 × 1 45K × 3. సో 45K × 3లో నుంచి 45K × 1ని మైనస్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, 45K కామన్ తీసుకుంటే 3 - 1 అంటే 2కి ఈక్వల్. నౌ 2 1s 2 3s 6. సో 3 యూనిట్స్ 45K అయితే మనకు కావాల్సిన ముకుంద్ ఇన్కమ్ 5 యూనిట్స్ అనేది ఎంత. సో 3 × 15 ఈజ్ 45. సిమిలర్గా 5 × 15 అంటే ఎంత, 75K అవుతుంది. ఆప్షన్ సి 75,000 అనేది ముకుంద్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ ఎ బ్రాండెడ్ పెన్ ఈస్ 180 rupees and that of a pencil is 3 rupees 50 paise. If the total price of X branded pens and Y pencils is 935 rupees and X plus Y is 15, what is the value of X square plus Y square? సో ఇక్కడ మనకి బ్రాండెడ్ పెన్ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారు, 180. పెన్సిల్ది 3 రూపీస్ 50 పైసే. ఇప్పుడు టోటల్ ఎక్స్ పెన్స్ని కొన్నారు అండ్ వై పెన్సిల్స్ని తీసుకున్నారు. టోటల్ ఏమవుతుంది, క్వాంటిటీ ఏమవుతుంది, ఎన్ని పెన్సిల్స్ ఎన్ని పెన్స్ అంటే 15. మొత్తం కలిపి పెన్స్ కానివ్వండి పెన్సిల్స్ కానివ్వండి 15 ఐటమ్స్ కొన్నారు. సో కొన్నందుకు టోటల్ అమౌంట్ ఎంత అయింది, 935 రూపీస్. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై వచ్చేసి 15కి ఈక్వల్ అయింది, అవునా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ పెన్ ఈస్ 80 అంటే 180x ప్లస్ 3.5 అని ఉంది. 3.5ని మనం 7/2 × y చేస్తే 935కి ఈక్వలా, 935కి ఈక్వల్. సో ఇక్కడ ఏం చేద్దాం మనము, ×2తో మల్టిప్లై చేద్దాం. ×2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ డినామినేటర్ తీసేస్తే ఈ టోటల్ని ×2తో అండ్ ఈ టోటల్ని ×7తో మల్టిప్లై చేద్దాం. సో ఎంత వస్తుంది అప్పుడు, 7x + 7y ఈజ్ ఈక్వల్ టు 105. నెక్స్ట్ 180 × 2 అంటే 360x + 7y ఈజ్ ఈక్వల్ టు 935 × 2. 2 5s 10, 2 3s 6, 2 9s 18. సో ఇప్పుడు సైన్ చేంజ్ చేసేస్తుంటే ప్లస్ వై 7y - 7y క్యాన్సిల్. 360లో 7 మైనస్ చేస్తే 353x మైనస్ ఈజ్ ఈక్వల్ టు, సో 1870లో నుంచి మనము 105ని మైనస్ చేస్తున్నాం. సో ఎంత వస్తుంది, 1870 చూడండి
5 నెక్స్ట్ ఇక్కడ 6 17. సో 1765కి ఈక్వల్ అవుతుంది. సో ఈ టోటల్ని మనం ఇప్పుడు 353తో డివైడ్ చేస్తున్నాం. మైనసే కదా ఇక్కడ కూడా. సో 353 అంటే 3 ఇంటూ సంథింగ్ చేస్తే యూనిట్ డిజిట్ 5 రావాలి. 3 ఇంటూ సంథింగ్ ఇక్కడ యూనిట్ ఫస్ట్ 2 డిజిట్ 17 ఉంది. సో 3 ఇంటూ ఫస్ట్ 5 చేద్దాం. 3 ఇంటూ 5 చేస్తే 5 3 15, 5 5 15, 25 ప్లస్ 1 26, 5 3 15 ప్లస్ 2 అంటే 17. అంటే 353 ఇంటూ 5 చేస్తే 1765. సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది వై కూడా కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అన్నప్పుడు వై వాల్యూ కూడా కావాలి. సో వై వాల్యూ కావాలి అంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 5 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 15, వై ఈజ్ ఈక్వల్ టు 10. సో ఎక్స్ 5 వై 10 రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే 5 స్క్వేర్ అంటే 25, వై స్క్వేర్ అంటే 100. సో 25 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 125. ఆప్షన్ ఏ. నెక్స్ట్ సింప్లిఫై. సో 9x ప్లస్ 4y హోల్ స్క్వేర్, 9x మైనస్ 4y హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఏమవుతుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే 4 టైమ్స్ ఆఫ్ a ఇంటూ bకి ఈక్వల్ అవుతుంది. అదే ఇక్కడ మైనస్ లేకుండా ప్లస్ ఉంటే ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఉంది మైనస్ కాబట్టి 4 టైమ్స్ ఆఫ్ a అంటే 9x, b అంటే 4y డివైడెడ్ బై 24x డివైడెడ్ బై 24x. ఈ x క్యాన్సిల్, 4 ones 4 6 is 24. సో ఇప్పుడు 9 ఇంటూ 4 36 కదా, 6 ఇంటూ 6 is 36. సో 6yకి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి 6yకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ in quadrilateral PQRS, the bisectors of angle R and angle S meet at the point T and angle STR is 36 degree. If the ratio of P to Q is 3:5, then what is the difference between the measures of angle Q and angle P? So simple ga ఏమవుతుంది? 2 times చేస్తే 72 అవునా? సో ఈ 72 అనేది 3 + 5 8xకి ఈక్వల్ అయితే 1x ఏమవుతుంది? 9 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత? 2 యూనిట్స్. 9 ఇంటూ 2 అంటే 18 degrees అవర్ ఆన్సర్. నౌ డయాగ్రామ్ డ్రా చేసి మనం ప్రొసీజర్ని చూద్దాం. PQRS అనేది ఒక క్వాడ్రిలాటరల్ అని చెప్పి అన్నారు. PQRS, R అండ్ S బైసెక్టర్స్ T దగ్గర మీట్ అవుతున్నాయి. సో ఈ యాంగిల్ని ఈక్వల్ హాఫ్లో ఈ యాంగిల్ని ఈక్వల్ హాఫ్లో డివైడ్ చేసేదాన్ని మనము బైసెక్టర్ అని చెప్పి అంటాం. ఈ యాంగిల్ ఇచ్చారు 36 డిగ్రీ. యాంగిల్ P అండ్ Q వచ్చేసి 3:5 రేషియోలో. సో 3x 5x అని చెప్పి తీసుకుందామా? ఫార్ములా ఏంది ఇక్కడ? యాంగిల్ STR ఇస్ ఈక్వల్ టు యాంగిల్ P యాంగిల్ Q డివైడెడ్ బై 2. STR అంటే 36, 36 ఇంటూ 2 అంటే 72. P ప్లస్ Q 3x ప్లస్ 5x అంటే 8x, 8 ones 8 nines. సో x వాల్యూ ఇక్కడ 9 వచ్చింది. డిఫరెన్స్ ఏమవుతుంది? P అండ్ Qకి 5x మైనస్ 3x అంటే 2x కదా. సో 2 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు 18. ఇదే మనకి ఆన్సర్. సింప్లిఫై. సో సింప్లిఫై అని ఇచ్చారు. sin 60 అంటే ఎంత? √3/2. cos 30 అంటే సేమ్ √3/2 ఇంటూ డివైడెడ్ బై tan 45 అంటే 1. సో ఆన్సర్ ఏమవుతుంది? √3 ఇంటూ √3 అంటే 3నే కదా. 2 ఇంటూ 2 అంటే 4. సో 3/4కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ సి. A, B and C can do a piece of work in 2, 4 and 4 days respectively. How long will they take to do the thrice the same work working together? So A ఒక వర్క్ని 2 డేస్లో, B 4 డేస్లో, C కూడా 4 డేస్లో కంప్లీట్ చేస్తుంటే ముగ్గురు కలిసి 3 times ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. A 2, B 4, C 4. ఎల్సిఎం కూడా మనకి ఏమొస్తుంది? 4. 1 1 2. సో 3 times ఆఫ్ ద వర్క్ అంటే 3 times ఆఫ్ ద 4 డివైడెడ్ బై 2 + 1 3 + 1 4. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే టోటల్ 3 times ఆఫ్ ద వర్క్ కంప్లీట్ అవడానికి 3 days టైం పడుతుంది A, B అండ్ Cకి. నెక్స్ట్
Find the single discount equal to 3 successive discounts of 6%, 5% and 11%. సో ఫస్ట్ ఈక్వివాలెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫార్ములా తెలుసు కదా, ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ఇంటూ వై బై 100. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ 6 ప్లస్ వై 6 ఇంటూ 5 అంటే 30 డివైడెడ్ బై 100 ఏమవుతుంది, 0.3కి ఈక్వల్ అవుతుంది. సో 6 ప్లస్ 5 అంటే 11, 11 మైనస్ 0.3 దట్ ఈజ్ ఈక్వల్ టు 10.7, 10.7. సో ఇప్పుడు 10.7 అండ్ 11కి ఈక్వివాలెంట్. సో 107 ఇంటూ 11 డివైడెడ్ బై 100 వస్తుంది కాబట్టి 1000 తీసుకుందాం. ఇక్కడ పాయింట్ని నెగ్లెక్ట్ చేసాం కాబట్టి. సో 21.7 మైనస్ ఇంటూ 11 అంటే 7 హ్యాజ్ ఇట్ ఈస్, 7 ప్లస్ 0 అంటే 7, 0 ప్లస్ 1 అంటే 1, ఈ 1 హ్యాజ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 3 zeros కాబట్టి 1.177. సో 21లో నుంచి ఇంత వాల్యూ మైనస్ చేస్తుంటే ఎంత వస్తుంది మనకి, 10 మైనస్ 7 అంటే 3, 9 మైనస్ 7 అంటే 2, 6 మైనస్ 1 అంటే 5. So 20.523. Option B is our answer. 20.52%. Next. 5,575 rupees is divided among X, Y and Z in such a way that if 85 rupees, 65 rupees and 61 rupees is deducted from the respective shares, they have money in the ratio 5:11:20. Find the difference between the original shares of Y and Z. సో ఇక్కడ 5,575 రూపీస్ XYZకి డిస్ట్రిబ్యూట్ చేశారు. చేసిన తర్వాత ఎక్స్ దగ్గర 85, వై దగ్గర 65, జెడ్ దగ్గర 61 రూపీస్ని డిడక్ట్ చేస్తే అంటే సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడున్న వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ రేషియోస్ అనేవి 5:11:20 రేషియోలో ఉంది. సో ఇక్కడ ఒరిజినల్గా డిడక్ట్ చేయకముందు పంచారు కదా అమౌంట్ని, సో అప్పుడు పంచినప్పుడు వై అండ్ జెడ్కి డిఫరెన్స్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ వై జెడ్ అని చెప్పి తీసుకుందాం. రేషియో 5:11:20 కదా. సో ఫస్ట్ చూడండి టోటల్ అమౌంట్ ఎంత ఉంది, 5,575. ఇందులో నుంచి 85 ప్లస్ 65 అంటే ఎంత, 150 ప్లస్ 60 అంటే 210 ప్లస్ 1 అంటే 211. సో 211ని సబ్ట్రాక్ట్ చేస్తే 5,575లో నుంచి 211ని మైనస్ చేస్తుంటే 5364కి ఈక్వల్ అవుతుంది, 5364కి. సో ఈ 5364 అనేది ఎంతకి ఈక్వల్ అయింది, డిడక్ట్ చేసిన తర్వాత రేషియోస్ ఇవి కదా. సో 5 ప్లస్ 11 అంటే 16, 16 ప్లస్ 20 అంటే ఎంత, 36, 36 యూనిట్స్కి ఈక్వల్ అవుతుంటాయి. నౌ 36 వన్స్ ఈస్ 36. సో ఇక్కడ 4 ఉంటుంది అంటే 4 ప్లస్ 13 అంటే ఎంత, 17, క్యారీ 17. నెక్స్ట్ 36 ఇంటూ 4, 36 ఇంటూ 4 అంటే 144. ఇంకా ఇక్కడ మనకి 32 ఉంటుంది, 32 క్యారీ. నెక్స్ట్ 36 ఇంటూ 9 అంటే 324, 36 ఇంటూ 9 ఈజ్ 324. సో 1 యూనిట్ అనేది 149 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. 1 యూనిట్ 149 రూపీస్ ఈక్వల్ అవుతుంటే మనకు కావాల్సింది వై అండ్ జెడ్. సో వై దగ్గర 11 యూనిట్స్ ఉంటాయి, 149 ఇంటూ 11 చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఈ 9 హ్యాజ్ ఇట్ ఈస్, 9 ప్లస్ 4 అంటే 13, క్యారీ 1, 4 ప్లస్ 1 అంటే 5, 5 ప్లస్ 1 అంటే 6, అగైన్ ఈ 1 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి. సో 1639కి ఈక్వల్. నెక్స్ట్ ఇంటూ 2 అంటే 149 ఇంటూ 2, సో 150 ఇంటూ 2 అంటే ఎంత, 300, మైనస్ 2 చేస్తే ఎంత, 298. ఇక్కడ 0 ఉంది కదా, ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 11 దగ్గర ఇంత అమౌంట్ ఉంటే జెడ్ దగ్గర 11 అంటున్నాను, వై దగ్గర ఇంత అమౌంట్ ఉంటే జెడ్ దగ్గర ఇంత అమౌంట్ ఉంది కట్ చేసిన తర్వాత. సో ఇనీషియల్గా ఈ అమౌంట్ని డిడక్ట్ చేయకపోతే ఎంత ఉంటుంది, యాడ్ చేద్దాం. 65 అండ్ 61ని యాడ్ చేస్తే 1704, 1 హ్యాజ్ ఇట్ ఈస్ 3041. సో ఇక్కడ మనకి చూడండి డిఫరెన్స్ ఎంత వస్తుంది, 4 మైనస్ 1 3, 10 మైనస్ 4 6, ఒక నిమిషం 3401లో నుంచి మైనస్ చేయాలి కదా. సో 11 మైనస్ 4 అంటే 7, నెక్స్ట్ 3 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 10 మైనస్ 7 దట్ ఈస్ 3, 1. సో 1337, ఆప్షన్ సి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 1337. నెక్స్ట్
ద సింప్లిఫైడ్ వాల్యూస్ ఆఫ్, సో సింప్లిఫైడ్ వాల్యూస్ ఫస్ట్ బ్రాకెట్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఎంత 12 మైనస్ ఆఫ్ 5, 12 మైనస్ 5 అంటే 7, 7 స్క్వేర్ అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 49కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ 256 అంటే 16 స్క్వేర్ కదా, సో 16 మైనస్ 13 అంటే 3 కదా, సో 3 ప్లస్ 49 అంటే ఎంతకి ఈక్వల్ అయింది 52. ఆప్షన్ సి. Find the ratio between the fourth proportional of 4, 8 and 19 to the mean proportional of 9 and 4. సో ఇక్కడ మనము 4, 8, 19కి ఫోర్త్ ప్రపోర్షనల్ ఏ అనుకుందాం, మీన్ ప్రపోర్షనల్ 9 and 4కి బి అనుకుంటే ఏ అండ్ బికి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఏమవుతుంది, ఏ వాల్యూ ఏమొస్తుంది 19 ఇంటూ 8 డివైడెడ్ బై 4. సిమిలర్గా బి వాల్యూ ఏమవుతుంది, మీన్ ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 4 కదా, సో 4 1s 4 2s 19 ఇంటూ 2 అంటే ఎంత 38. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 36 అంటే 6కి ఈక్వల్, సో 2 ఇంటూ 19, 2 ఇంటూ 3 is 6. సో ఇక్కడ రేషియో ఎంత వస్తుంది 19:3 వస్తుంది. ఆప్షన్ ఏ. Find the smallest number which when increased by 10 is completely divisible by 12, 15, 18 and 20. సో ఒక స్మాలెస్ట్ నంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఆ నంబర్కి మనం 10 యాడ్ చేస్తే సో అప్పుడు ఆ నంబర్ అనేది 12తోనూ 15తోనూ 18తోనూ 20తోనూ డివైడ్ అవుతుంది అని చెప్పి అన్నారు. సో 10ని యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ 10 యాడ్ చేయకుండా కదా ఇచ్చింది నంబర్, మనకి అర్థం అంటే ఇది నంబర్. సో ఇప్పుడు ఈ నంబర్కి మనం 10 యాడ్ చేస్తే అప్పుడు ఆ నంబర్ అనేది వచ్చే నంబర్ అనేది ఈ 4 నంబర్స్తో డివైడ్ అవుతుంది అన్నారు. సో ఫస్ట్ ఈ 4 నంబర్స్తో డివైడ్ అవుతుంది అని అంటే 18 అంటే ఏంది 9 మల్టిపుల్, సో 9తో డివైడ్ అవుతుందనే కదా. ఫస్ట్ 17కి 10 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, ఆప్షన్స్ని చూస్తే 180, 200 ప్లస్ 10 అంటే 210, 180 ప్లస్ 10 అంటే 190, దట్ ఈస్ 200. సో ఈ నాలుగిట్లో 9 మల్టిపుల్ ఏంది చూడంగానే చెప్పొచ్చు 180 అని చెప్పి. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అయింది. ఓకే, ప్రొసీజర్ చూద్దామంటే చూడండి, 12కి 15కి 18కి 20కి ఎల్సిఎం తీసుకుందాం. ఎంత వస్తుంది 12 ఇంటూ 15 180, ఇక్కడ 18 ఉంది 20 ఉంది కాబట్టి ఎల్సిఎం మనకి 180 వస్తుంది. సో ఎల్సిఎం 180 వస్తుంది అని అంటే అర్థం ఏంది 180 అనేది ఈ మొత్తం నంబర్స్తో డివైడ్ అవుతుంది అని చెప్పి అర్థం. సో ఇక్కడ ఒక నంబర్కి 10 యాడ్ చేయాలి అన్నారు. సో 10 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ నంబర్ అనేది 170, అప్పుడు 10 యాడ్ చేస్తే 180 అనేది ఇట్ 4 నంబర్స్తో డివైడ్ అవుతుంది. ఓకే, ద డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 89 cm అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ 40 cm². ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్. సో ఇక్కడ డయాగ్నల్ ఇచ్చారు, ఏరియా ఇచ్చి పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా, నా డయాగ్నల్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఫార్ములా ఏంది, d² ఈజ్ ఈక్వల్ టు l² ప్లస్ b²కి ఈక్వల్. డయాగ్నల్ రూట్ 89 అన్నారు. సో రూట్ 89² అంటే d వాల్యూ ఇక్కడ మనకి 89కి ఈక్వల్ అవుతుందా. ఏరియా వచ్చేసి 40 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, సో మనకు తెలియదు. సో l² ప్లస్ b² ఇలానే ఉంచేసి l ఇంటూ బి అంటే ఏరియా, ఈ వాల్యూ 40 అయింది. ఇప్పుడు పెరిమీటర్ కావాలంటున్నారు. పెరిమీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ l ప్లస్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 2 టైమ్స్ ఆఫ్ l ప్లస్ బి అని అంటే ఫస్ట్ అసలు మనకి l ప్లస్ బి వాల్యూ తెలియాలి కదా. l ప్లస్ బి హోల్ స్క్వేర్ అని తీసుకుంటే ఏమవుతుంది, l ప్లస్ బి హోల్ స్క్వేర్ అని అంటే l² ప్లస్ b² ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ l ఇంటూ బికి ఈక్వల్ అవుతుంది. నౌ l² ప్లస్ b² అంటే 89, 2 ఇంటూ ఎల్బి అంటే 80, సో 169 వస్తుంది. అంటే l ప్లస్ బి వాల్యూ ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 169, దట్ ఈజ్ ఈక్వల్ టు 13. సో l ప్లస్ బి 13 అయినప్పుడు పెరిమీటర్ 2 టైమ్స్ ఆఫ్ l ఇంటూ బి అంటే 2 టైమ్స్ ఆఫ్ 13 ఈజ్ ఈక్వల్ టు 26. ఆప్షన్ ఏ. A camp has provisions for 20 pupils for 12 days. In how many days will the same provisions be used up if the strength of the camp is increased to 80 pupils? So ఇనీషియల్గా 20 ఉంటే వాళ్ళకి 12 డేస్కి సరిపడా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 80కి స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అయితే ఎన్ని డేస్ వాడుకుంటారో సేమ్ ప్రొవిజన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 20 ఇంటూ 12 ఈక్వల్ టు 80 ఇంటూ x, 20 1s 20 4s, 4 1s 4 3s, so 3 days. Option D.
The amount on a sum of 4,800 at 15% per annum compound interest compounded annually in 2 years will be. సో మనల్ని అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సమ్ ఇచ్చారు 15% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో 2 years తర్వాత అమౌంట్ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యూనిట్ డిజిట్ చూడొచ్చా ఇక్కడ మనము 15%. చూడండి సేమ్ 15% అంటే 10% అంటే ఏమైంది 480. ఇందులో హాఫ్ అంటే 240. సో డైరెక్ట్గా 480 ప్లస్ 240 చేస్తే ఎంత 720కి ఈక్వల్. నెక్స్ట్ 720లో 15% అంటే 10% అంటే 72. 5% అంటే ఇందులో హాఫ్ దట్ ఈస్ ఈక్వల్ టు 36. సో యాడ్ చేస్తే ఎంత 108. సో యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 0 + 8. యూనిట్ డిజిట్ 8 రావాలి. ఆప్షన్ బి మన ఆన్సర్ అవుతుంది. ఎగ్జామ్లో ఇలా సాల్వ్ చేస్తే సరిపోతుంది. నౌ మనం చూద్దాం ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు 4,800. సో ఫస్ట్ 15% ఇంట్రెస్ట్ని యాడ్ చేస్తుంటే పర్సంటేజ్ 2 zeros క్యాన్సిల్. 15 8s 120 క్యారీ 12. 15 4 60 + 12 అంటే 72. అగైన్ ఇందులో 15%. 15 ఇంటూ 2 అంటే ఎంత ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ ఉంచుతాం. 15 × 2 అంటే 30 క్యారీ 3. 15 7s 105 + 3 అంటే 108. పర్సంటేజ్ ఉంది కదా ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది. అమౌంట్ కావాలంటే ఏం చేయాలి రెండింటిని యాడ్ చేయాలి. సో ఇవి 2:1 రేషియోలో ఉంటుంది. 720 × 2 అంటే ఎంత 720 × 2 అంటే 144. సో 1440 108 యాడ్ చేస్తే 48. 8 + 4 12 + 1 13 6348కి ఈక్వల్ అవుతుంది. ఓకే నెక్స్ట్ the distance between points A and B is 933 km. Namit travels from A to B at a speed of 70 km/h and returns at a speed of 111 km/h. Calculate Namit's average speed for the entire journey. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి 933 అని ఇచ్చారు. ఏ నుంచి బీకి ట్రావెల్ చేయడానికి 70 స్పీడ్తో అండ్ రిటర్న్ 111 స్పీడ్తో వస్తుంటే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏ నుంచి బీకి డిస్టెన్స్ 933 అన్నప్పుడు కాన్స్టెంట్ సేమ్ డిస్టెన్స్ కదా. సో ఫార్ములా ఏమవుతుంది యావరేజ్ స్పీడ్కి 2 times ఆఫ్ స్పీడ్ 1 స్పీడ్ 2 డివైడెడ్ బై S1 + S2. సో 2 times ఆఫ్ S1 అంటే 70 S2 అంటే 111 ఇంటూ ఇప్పుడు ఏం చేయాలి యాడ్ చేయాలి 111 + 70 అంటే ఎంత 181. ఓకే సో చూడండి 7 × 2 అంటే 14. 14 × 111. సో 14 × 111 చేయడానికి 14 1s 14 14 1s 14 + 1 15 దట్ ఈస్ 15. సో డివిజన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. డివైడెడ్ బై 181 కదా. సో ఇక్కడ 0 ఉంది. 0 తీసుకుంటే 181 డివైడెడ్ బై 15540 ఈజ్ డివైడెడ్ బై 18. సారీ 181. ఫస్ట్ 18 ఇంటూ ఎంత చేస్తే మనకి ఇక్కడ నియర్కి వెళ్తాం 18 × 8 అంటే 144 కదా. 8 చేద్దాం. సో 8144 14 - 8 అంటే 6 0 1 ఈ 0 డౌన్. సో 1060. నెక్స్ట్ ఏం చేద్దాము ఇక్కడ 18 × 5 చేస్తే నియర్ అంటే 90కి వెళ్తున్నాం. సో ఇంటూ 5 చేస్తే 5 1s 5 18s is 90. సో సబ్ట్రాక్ట్ చేస్తే 551 155 వచ్చింది 155. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ 2 digits 85 ఉండాలి. సో ఫస్ట్ 2 digits 85 ఉన్నది ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా నెక్స్ట్ the product of the present ages of Ram and Lalit is 216 years and their age ratio is 6:1. Find the difference in their ages. సో రామ్ అండ్ లలిత్ ఏజెస్ని ప్రొడక్ట్ చేస్తే 216 వస్తుంది. ఏజ్ రేషియోస్ ఇచ్చారు 6:1. మనల్ని అడుగుతుంది డిఫరెన్స్ అంటే 6 - 1 అంటే ఎంత 5 units. సో ఇక్కడ 5 మల్టిపుల్ ఏముంది ఇచ్చిన 4 ఆప్షన్స్లో 5 మల్టిపుల్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా నౌ ప్రొసీజర్ చూద్దాం. రామ్ అండ్ లలిత్ 6:1. సో 6x 1x అనుకుందామా. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 6x × x అంటే
6x square is equal to 216. 6 into 36 is 216. అంటే ఇక్కడి నుంచి x వాల్యూ మనకి 6 వచ్చింది. 6 స్క్వేర్ 36 అయితే ఎక్స్ స్క్వేర్ 36 అయితే ఎక్స్ వాల్యూ 6 అయినా కదా. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏమవుతుంది? డిఫరెన్స్ ఇక్కడ 5 యూనిట్స్ ఉంది. 6x minus 1x అంటే 5x. 5 into 6 అంటే 30. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. Thus, expenditure of Sudha is 200% more than her savings. If her expenditure decreases by 10% and savings increases by 34%, then by what percentage does her income increase? సుధా ఎక్స్పెండిచర్ అనేది 200% ఎక్కువ ఉంటుంది సేవింగ్స్తో కంపేర్ చేస్తే. 200% ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ని 10% డిక్రీజ్ చేసి సేవింగ్స్ని 34% ఇంక్రీజ్ చేస్తే ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అయిందో మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ కదా. సో ఇప్పుడు 200% ఎక్కువ ఉంటుంది సేవింగ్స్ కన్నా ఎక్స్పెండిచర్ అనేది. సపోజ్ సేవింగ్స్ 100 ఉంటే ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? 300 ఉంటుంది. సో ఇన్కమ్ ఏమవుతుంది? 400 కదా. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్పెండిచర్ 10% డిక్రీజ్ చేస్తే, సో ఇందులో 10% అంటే ఎంత? 30ని సబ్ట్రాక్ట్ చేసి సేవింగ్స్ 34% ఇంక్రీజ్ చేస్తే, సో 34% అంటే 34ని యాడ్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 270 ప్లస్ 134. 270 ప్లస్ 134. లేదా డైరెక్ట్గా కూడా ఇక్కడ మనం -30 ప్లస్ 34 అంటే +4 కదా. సో ఇక్కడ మనకి ఇన్కమ్, సో 270 ప్లస్ 134 అంటే ఎంత? 270 ప్లస్ 134 4 0 404. ఇన్కమ్ మనకి 404 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 400లో 4 ఇంక్రీజ్ అయింది. అంటే 1% కదా ఇంక్రీజ్ అయింది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. 1% అనేది 400లో 4 అనేది 1%కి ఈక్వల్ అయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. ఆల్ 25 క్వశ్చన్స్ మనం ఈరోజు సాల్వ్ చేసేసాము. సో నెక్స్ట్ సెట్తో అండ్ నెక్స్ట్ 25 క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం, ఓకేనా. అండ్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే ఇప్పుడు దాకా చదువుతున్న క్లాస్ పీడిఎఫ్స్ అన్నీ కూడా హైగ్రీవర్ స్టడీ సర్కిల్ యాప్లో ఉంటుంది, పీడిఎఫ్ సెక్షన్లో. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం, ఓకే. సో టిల్ దెన్ కీప్ వాచింగ్ హైగ్రీవర్ స్టడీ సర్కిల్.